సీతారాం రెడ్డి ఆత్మహత్య కేసు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర దుమారం రేపుతుంది. మానసిక వేదన, వివాహేతర సంబంధాలు, ప్రైవేట్ వీడియోల లీక్, సోషల్ మీడియా హింస ఇవన్నీ కలిసి ఒక భర్త జీవితాన్ని ముగించేశాయి. ఆయన చనిపోవడానికి ముందు రాసిన ఈ 19 పేజీల సూసైడ్ లేఖలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భార్య ప్రవర్తన, ఆమె అరాచకాలు మొత్తాన్ని ఆత్మహత్య లేఖలో సీతారాం రాసిపెట్టగా అవన్నీ బయటకు రావడంతో పెను సంచలనంగా మారుతుంది. ఆ సూసైడ్ లెటర్ చదువుతుంటే ఒక్కొక్కరికి గుండె తరుక్కుపోతుంది. ఇంతకీ ఆ లేఖలో ఏముందో ఈ స్టోరీలో చూద్దాం. 36 ఏళ్ల సీతారాం ప్రకాశం జిల్లా మార్కాపురంకి చెందినవాడు. హైదరాబాద్లో బాచుపల్లి ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ నెలకు 2 లక్షలు సంపాదించేవాడు. 2018లో నంద్యాలకు చెందిన రేణుకని పెళ్లి చేసుకున్నాడు. వారికి 2 పిల్లలున్నారు. ఫిబ్రవరి 8, 2026న సీతారాం హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు మృతదేహం లభ్యమైంది. తొలుత ఇది సాధారణ ఆత్మహత్యగా భావించి 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ తర్వాత కుటుంబం ఫిర్యాదు చేయడంతో బాచుపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీతారాం తన మరణానికి ముందు రాసిన 19 పేజీల సూసైడ్ నోట్ కీలకంగా మారింది. ఈ నోట్లో భార్య రేణుకపై తీవ్ర ఆరోపణలు చేశాడు. నా భార్య రేణుకకు ఏ లోటు రాకుండా చూసుకున్నా, కానీ ఆమె ఏడాదిన్నరలోనే 3గురితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసుకోగా ఓ లవర్ దానిని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఆ దారుణాలను చూసి నేను ఎలా తట్టుకోవాలి? అసలు రేణుకకు ఏం కావాలి? ప్రేమ లేక శృంగారమా? తాను భార్యను గుడ్డిగా నమ్మి కుటుంబాన్ని సుఖంగా చూసుకున్నా, ఆమె నమ్మక ద్రోహం చేసిందని ఏకంగా 19 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అరాచకాలకు మరో భర్త బలైపోయిన సంఘటన హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారింది. ఏప్రిల్ 21న పోలీసులు రేణుక, రమణారెడ్డి, శ్రవణ్ అనే 3గురిని ఆత్మహత్యకు పాల్పడటానికి ప్రేరేపించడం కింద అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఇందులో ట్విస్ట్ ఏంటంటే సీతారాం చనిపోయిన నెల రోజుల్లోనే రేణుక తన ప్రియుడు రమణారెడ్డిని పెళ్లి చేసుకుంది. ఇది కేసును మరింత సంచలనంగా మార్చింది. సీతారాం తండ్రి కూడా కోడలిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆమెకు ఇంకా ఎక్కువ సంబంధాలు ఉన్నాయని చెప్పారు. పోలీసులు సూసైడ్ నోట్, డిజిటల్ ఎవిడెన్స్, వీడియోలు వంటివి ధృవీకరిస్తున్నారు. 2 చిన్నపిల్లలు ఇప్పుడు తల్లి తండ్రి లేకుండా మిగిలిపోయారు.